వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో జూలై 1వ తేదీన ఈఎన్టీ చర్మ వ్యాధుల ఉచిత వైద్య శిఖరం. సాయినగర్ వెంచర్లో వరుస చోరీలు, దొంగల కోసం పోలీసుల గాలింపు. పుష్ప స్టైల్లో గంజాయి స్మగ్లింగ్, రూపాయలు 2.6 కోట్ల గంజాయి స్వాధీనం. సాంకేతిక లోపంతో పొలంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, మహిళా పైలట్ కు గాయాలు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ, అమరవీరులకు నివాళి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కంటే అమెరికా విద్యా వ్యవస్థలోనే ఎక్కువ సక్సెస్ అయ్యా, లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. జైపూర్లో ఎగ్జామ్ స్కామ్ బట్టబయలు, 4 అరెస్ట్. ఆన్లైన్లో బుక్ చేసిన యూరియా మాయం, రైతుల ఆందోళన. హైదరాబాద్లో భారీ పేలుడు, ఇల్లు పూర్తిగా ధ్వంసం. స్కూల్ బస్సుపై చెట్టు కూలి విషాదం, విద్యార్థి మృతి. విజయవాడలో రైతుల ఆందోళన, సీఎం ఇంటి ముట్టడికి యత్నం. నంద్యాలలోని తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ ఉచిత చెవి, ముక్కు, గొంతు చర్మ వ్యాధుల వైద్య శిఖరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం అనుబంధంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మా తిరుమల పునీత్ హాస్పిటల్ నుంచి తెలియజేయడం ఏమనగా, జూలై 1 ఆ రోజు మా నాన్నగారి జ్ఞాపకార్థం అనగా డాక్టర్ వి సత్యనారాయణరావు గారు వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 20 ఏళ్లుగా మేము ఉచిత ఈఎన్టీ మరియు స్కిన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మా హాస్పిటల్ నందు. ఆ రోజు తప్పకుండా ప్రజలందరూ ఈ క్యాంపుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ క్యాంపు నందు ఉచితంగా ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన వ్యాధులను చూసి ఆ జబ్బులను నిర్ధారించి వారికి తగిన ట్రీట్మెంటు, వారికి ఏదన్నా సర్జికల్గా ఏదైనా చేయాలనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంటు, సలహాలు ఇచ్చి దానికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసేదము. సో ఆ రోజు ఈ ఈఎన్టీకి సంబంధించినవి మరియు స్కిన్కి సంబంధించినవి కూడా స్కిన్ డాక్టర్ అయిన డాక్టర్ వి హరిత గారు, మా మిసెస్ వారు కూడా చూస్తారు. సో ఈ క్యాంపు నందు ఉచితంగా వినికిడి పరీక్షలు కూడా నిర్వహించదము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈసారి ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ P4 కింద మేము ఇది ఏర్పాటు చేశాము. సో ఇది గవర్నమెంట్ మనకు సూచించిన విధంగా వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ IMAతో కూడి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా వినపం. అందరికీ నమస్కారం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ తెలియచేయమంది ఏమనగా అంటే, జూలై 1 అంటే వెడ్నెస్డే, రాబోయే బుధవారము మేము తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత చెవి, ముక్కు, గొంతు మరియు చర్మ వ్యాధుల శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఫ్రీ క్యాంప్ని మెడిసిన్స్ ఇవ్వడం అన్ని సార్ చెప్పిన విధంగా అన్నీ చేస్తాము. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే కూడా అవడంతో మా IMA వాళ్ళు కూడా మా సహకారంతో మేము ఇది నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల సాయినగర్ వెంచర్లో వరుస చోరీలు కలకలం రేపాయి. 4 ఇళ్లలో బంగారం, నగదు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని DSP, CI పరిశీలించగా CCTV దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాళ్ళు ధైర్యంగా నీ పిల్లలు
అదే అటువంటి ఇంకా తక్కువ అంటే ఇప్పుడు నైట్ పోయి ఆడ అబ్బాయి జరిగింది కదా ఆడ ప్రాపర్టీ దొరికింది మరి ఇక్కడ ఎందుకు వస్తారు రావచ్చు ఈ గడలు బిగించి మా పిల్లోడు మా ఇది చిన్నదన్నీ బొంతలు ఆ బట్టలు బ్యాగులు కింద ఇక్కడ ఈరోజు మార్నింగ్ మేము ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తాలకు మా ఇంట్లో చోరీ జరిగింది. ఇలా చూస్తే ఇక్కడ మెయిన్ డోర్ ఇవి చేసేసారు, ప్లస్ లోపల కూడా బెడ్రూమ్ డోర్స్ రెండు డ్యామేజ్ చేశారు. ఓకే, లోపల బంగారు వెండి రెండు చోరీ జరిగింది. ఒక 17 తులాలు బంగారు, 750 గ్రాములు వెండి. మేము మా పెద్దమ్మ హైదరాబాద్కి పోయింది మా అన్నని చూడడానికి. మార్నింగ్ వచ్చి చూస్తాలకు ఇక్కడ ఇలా జరిగింది. నాకు సో మా అన్న ఫోన్ చేసి చెప్పారు, ఇంకొక ఫోన్ చేసి ఇలా జరిగింది, ఇలా వెళ్ళా అంటే ఇలా వచ్చి చూస్తాలకు ఇలా అంతా జరిగింది. ఇచ్చాము, ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు కూడా వచ్చారు, ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేశారు. ఓకే, మేము టేకప్ చేస్తామన్నారు సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీలో ప్రత్యేక రహస్య అరే ఏర్పాటు చేసి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఈగల్ టీం పట్టుకుంది. 2.6 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. బాగా ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో సాంకేతిక లోపంతో శిక్షణ విమానం హైవే సమీపంలోని పొలంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. క్రాస్ ల్యాండింగ్ సమీపంలో విద్యుత్ తీగలను ఢీకొట్టడంతో విమానం దెబ్బతింది. ప్రమాదంలో గాయపడిన మహిళా ట్రైనీ పైలట్ ను ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. हॉस्पिटल सरकारी हॉस्पिटल को
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవి విరమణ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. 4 దశాబ్దాల సైనిక సేవ తనకు గొప్ప గౌరవమని పేర్కొంటూ సైనికుల త్యాగం, వారి కుటుంబ సహనం, దేశ ప్రజల విశ్వాసమే భారత ఆర్మీ బలమని భావోద్వేగంగా అన్నారు. భారత విద్యా వ్యవస్థ కంటే అమెరికా విద్యా విధానంలోనే తాను ఎక్కువ విజయవంతమయ్యానని మంత్రి లోకేష్ అన్నారు. ప్రస్తుతం తనకు దొరికే ఖాళీ సమయంలో కుమారుడు దేవాన్స్తో క్రికెట్ ఆడటమే తనకు ఇష్టమైన అభిరుచి అని తెలిపారు. ఈ రాజకీయంలో ఉపయోగపడింది సార్, మీ ఎడ్యుకేషన్ పర్పస్లో. ఎడ్యుకేషన్లో హాబీ అని ఏం పెట్టుకోలేదమ్మా నేను ఎప్పుడు. నాకేనంటే వాస్తవంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా టెస్ట్ చేస్తుంది మనని. చదువుకుంది ఎంత బాగా రాస్తాం అనేది టెస్టింగ్ చేస్తుంది. నేను సక్సెస్ అయ్యేది క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అంటే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలి, జీవిత ప్రయాణంలో ఆ కాన్సెప్ట్స్ని ఎలా వాడాలి, ఆ సిస్టంలో నేను బాగా సక్సెస్ఫుల్ అయ్యా. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు మార్కులు కానీ అని బాగా వచ్చినాయి. దానివల్ల హాబీ అనేది ఇప్పుడు నాకు టైం దొరికితే మా వాడితో క్రికెట్ ఆడతా. సో ఎక్కువ కొంచెం అంటే ఇప్పుడు పొద్దునుంచి రాత్రి పరిగెడుతూ ఉంటాను. అందరికి రాత్రిలో మెసేజ్ పెడతా ఉంటా, 10:30, 11కి మెసేజ్ పెడతా ఉంటా. మేడం గారు కానీ సార్ గారు కానీ, సార్ ఇట్లా మెసేజ్ వచ్చింది చూడండి అని. అదే నా హాబీ, నా ప్యాషన్. సో టైం దొరికినప్పుడు మా వాడితో క్రికెట్ ఆడతా. రాజస్థాన్లోని జైపూర్ పారామెడికల్ పరీక్షలో మాస్ కాపీయింగ్ కు కుట్ర పన్నిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 మంది ఫెయిల్ అయిన విద్యార్థులను అక్రమంగా పాస్ చేయించేందుకు 5.5 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ విచారణలో వెల్లడైంది. మాచారెడ్డి సొసైటీలో ఆన్లైన్లో బుక్ చేసిన సుమారు 120 యూరియా బస్తాలు మాయమయ్యాయని రైతులు ఆరోపించారు. అధికారులు యూరియా ఇప్పటికే ఇచ్చేశామని చెప్పడంతో రైతులు సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మాకు సిస్టమ్ లో చూపించింది 444 ఛాన్సెస్ చూపించింది. నేను బుక్ చేసినప్పుడు 300 చిల్లర ఉండే. నేను బుక్ చేసిన మరి ఆ రోజు సాటర్డే రోజు లారీ వచ్చినప్పుడు ఎన్ని సంఖ్యలు వచ్చినాయి? 444 వచ్చినాయి. వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను రాలే. శనివారం రోజు మనం 3 రోజులు టైం ఉంది. సండే బంద్. ఇవాళ వచ్చిన, రేపు లాస్ట్ డేట్. నా సంచి రేటు చెప్పండి మీరు మరి చెప్పండి. తప్పట్టుతున్నా నేను నా సంచులు ఎటు పోయినా 2 సంచులు ఎటు పోయినాయి చెప్పండి. సరే 444 సంచులు వచ్చినాయి అంటూ మీరే. మరి నా 2 సంచులు ఎటు పోయినాయి? ఈ తమ్ముంది ఎటు పోయినాయి? ఈ అన్నగారికి ఒకటి ఎటు పోయినాయి? ఎన్ని సంచులు? ఈ 3 సంచులు పోయినాయి. అన్నది ఆడు అటుమొక్కలు చూపి అన్నది దయచేసి ఏమో మాసారెడ్డి సొసైటీలో మేడం కు దయచేసి కాలు మొక్కి మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నాము. మేడము సమాధానం చెప్తలేము. మాకు
మేమేమంటున్నాం, మా ఇవాళ యూరియా బస్సు వస్తుందని మేడం అంటుంది. ఏమన్నా రాకుంటే మా పరిస్థితి ఎట్లా? నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను బుక్ చేశాను. నా 2 సంచులు పోయినాయి అనగాండి. ఎన్ని సంచులు? 6 సంచులు పోయినాయి. అక్కడి 4 సంచులు. నీ ఎన్ని సంచులు? ఒకటి. నీ 4 సంచులు. దయచేసి అయ్యో సారు, ఈ మాకు సంచులు ఖచ్చితం కావాలి అంతే. అదే అసలు హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలోని బాబు నగర్ లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో భారీ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ సురక్షితంగా బయటపడగా 2 గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం తీసుకున్నాం అన్ని మేడం నమస్తే. ఇటువరకు సంబంధం లేదు. ముంబైలోని చెంబూర్ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడడంతో ఓ విద్యార్థి మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. చెట్టు కొమ్మలు తొలగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. एक बच्चे की दबे होने की खबर है और एक बच्चा शायद लड़की है या लड़का मालूम नहीं पड़ा है। ये चेंबूर में बड़ी घटना है और एक विशाल पेड़ गिरने की वजह से स्कूल की बस जो है उसकी चपेट में आ गई है। ये चेंबूर का 11 नंबर रोड है और 11 नंबर के रोड पे घटना घटी है और यहाँ पर फायर ब्रिगेड के दमकल के कर्मचारी चेंबूर पुलिस स्टेशन ये अच्छा तरह से सब लोग को बोलो, ये जो बीएमसी है ना, जुना जो झाड़ है वो सब जाने दो, कितने लोग का जान लेने वाला है। ये बड़ा बड़ा उधर भी है। हाँ, कितना बार एप्लीकेशन देना पड़ता है, वो लोग को मालूम नहीं होता है। రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్యతో పాటు రైతు నాయకులను పోలీసులు బారికేడ్ల వద్ద అడ్డుకున్నారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య కూడా సీఎం ఇంటికి వెళ్లి తమ వినతి పత్రం అందజేస్తామని రైతులు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.